భూ సమస్యలతో రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతుందని, రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సినీ రచయిత, నిర్మాత, దర్శకులు వెంకట లక్ష్మీ నరసింహారెడ్డి కోరారు. వెంకట నరసింహ బ్యానర్లో నిర్మించే సీఎం సినిమా చిత్రీకరణ లొకేషన్స్ కొరకు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో వివిధ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లుడు బంగారం, అంతేనా ఇంకేం కావాలి, మహారాజు, బావ బావమరిది వరుస సినిమాలు చేస్తున్నాను. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఒక రైతు కుటుంబంలో జన్మించి ఒక్కడిగా వచ్చి తెలంగాణ సీఎం అయ్యారని అని అన్నారు. నేను వరుసగా సినిమాలు తీస్తున్నాను. అల్లుడు బంగారం, అంతేనా ఇంకేం కావాలి, మహారాజు, ఇప్పుడు బావ బావమరిది, ఇప్పుడు అతి త్వరలో సీఎం అనే సినిమా తీయబోతున్నాను. నా బ్యానర్ శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్. మీ అందరి దయ వల్ల, తెలంగాణ ప్రజల దయ వల్ల, మా తల్లిదండ్రుల దయ వల్ల సినిమా ఇండస్ట్రీలో ముందడుగు వేశాను. అలానే ఒక అడుగు 100 అడుగుల దాకా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను చిన్న రైతు కుటుంబం నుంచే వచ్చాను. అయితే తెలంగాణ బంగారం అనే సినిమా తీద్దామని చెప్పి నేను వేరే తెలంగాణ పోర్ తెలంగాణ సినిమాలో కోడేటర్ పనిచేశాను మా గురువు నారాయణమూర్తి గారి దగ్గర. ఆ వేరే తెలంగాణ సినిమా కూడా ఇదే గడ్డ మీద షూటింగ్ చేశాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ బంగారం అనే సినిమా తీద్దామని ఆ సినిమా క్లాప్ తీసుకొని, ఆ సినిమా టైటిల్ తీసుకొని సచివాలయం, అదే కేసీఆర్ గారు చెప్తున్నారు కదా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని, అదే బంగారు తెలంగాణ సినిమా తీద్దామని చెప్పి నేను సచివాలయానికి వెళ్తే 2 నెలలు తిరిగాను నేను. కేటీఆర్ గారి కోసం, కేసీఆర్ గారి కోసం. కనీసం సార్ మీరు బంగారు తెలంగాణ అంటున్నారు కదా, సరే సార్ నేను కనీసం తెలంగాణ బంగారు తెలంగాణ సినిమాను తీస్తాను, నాకు మీకు సహకరించండి సార్, క్లాప్ కొట్టండి అని అడిగితే, ఈ సినిమాలు ఎవరు పట్టించుకుంటారన్నారు కేటీఆర్ గారు. కనీసం ఒక ఫోటో కూడా దిగడానికి టైం ఇవ్వలేదు. అదే సచివాలయంలో. ఇవన్నీ ఊరికే చెప్పేది కాదు, నేను నా దగ్గర వీడియోస్తో సహా ఉన్నాయి, ప్రతిది ఉన్నాయి. వాళ్ళ ఏ పిఎని కలిశానో ఆ పిఏతో ఏం మాట్లాడానో అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఊరికే మాటలు చెప్పాను, ఊరికే ఉత్తమ మాటలు చెప్పేటోని కాదు చెప్పాను. అయితే నేను క్లాప్ కొట్టమని వెళ్ళానండి, పట్టించుకోలేదండి. అదే పరంగా నేను గొట్టిపర్తి, తుంగతుర్తి, సూర్యాపేట నేనే 7.5 ఎకరాలు ల్యాండ్ కొన్నాను. మా ఊర్లో ల్యాండ్ అమ్ముకొని అక్కడ తక్కువ రేటుకు వస్తుందని అక్కడ కొంటే, అక్కడ బీఆర్ఎస్ సర్పంచి, ఇప్పుడు ఒక గ్రామ పార్టీ లీడర్, ఆ గొట్టిపర్తి అనే గ్రామానికి గ్రామ అధ్యక్షుడు అంట ఒక అతను ఈ బీఆర్ఎస్ సర్పంచి సహాయ సహకారాలు తీసుకొని ఆ సాదా పైన దొంగ పట్ట చేసుకున్నాడు. నేను 2016లో కొంటే ఆయన 2008లో కొన్నట్టుగా, 2013లో కొన్నట్టుగా 2 సార్లు కొంటాడంట ఒకటే, మరి 2 సార్లు పట్ట చేస్తారంట. మరి ఎంఆర్ఓ గారు అవన్నీ దొరకబట్టుకొని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే, మమ్మల్ని అడుగుతానేంటి, ఎవరు తప్పు చేసిండో వాళ్ళ మీద కేసు పెట్టుకోమన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక పోలీసు వాళ్ళు ఏమన్నారు, తిరుమల ఎస్ఐ గారు, తుంగతుర్తి ఎస్ఐ గారు, మమ్మల్ని ఎందుకు అడుగుతారండి, మీరు ఎంఆర్ఓ దగ్గరికి పోండి అన్నారు. ఎంఆర్ఓ దగ్గరికి మళ్ళీ మీ దగ్గరికి పోమన్నారంటే, ఇగో మేము ఎవిడెన్స్ ఇస్తున్నాం, దీన్ని తీసుకొని ఆడియో గారి దగ్గరికి పోమన్నారు. ఆడియో గారి దగ్గరికి వెళ్ళాను. ఆడియో గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆడియో గారు ఏమన్నారు, ట్రిబ్యునల్ కోర్టు పెట్టారండి కేసీఆర్ గారు, ట్రిబ్యునల్ కోర్టులో కలెక్టర్ గారి దగ్గర ఉండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామన్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన, సార్ ఇది నిజమేనండి, ఇట్లా జరిగినాయి, అన్నీ ఇట్లే జరిగినాయి, బోలెడు ఉన్నాయి సమస్యలు భూముల మీద, ఈ ధరణి వల్ల పెద్ద సమస్యలు ఉన్నాయి, కానీ మీరు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఫోన్ చేయించండి అన్నారు. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళడానికి, కేసీఆర్ గారిని నాకు చుట్టామా ఫ్రెండ్ అండి, ఆయన దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయించడానికి? కనీసం ఆయన ఫోటో తీయడానికే లేదు ఆయన దగ్గర, కనీసం మాట్లాడడానికి, సినిమా క్లాపే కొట్టడానికి లేరు. ఆయన కేసీఆర్ గారు ఎమ్మెల్యేలుగా దొరకరు, ఇక నాకెక్కడ దొరుకుతారండి? అలా ఉందండి. ఈ సమస్యల మీద ఒక రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా నాకే ఇంత అన్యాయం జరిగితే మరి పేద రైతుల పరిస్థితి ఏంటండి? ఇలా ఆత్మహత్యలు రైతులు చేసుకుంటున్నారంటే కారణం సాదా బైనామా పట్టాలే. ధరణిలో ఉన్న భూ సమస్యలు పరిష్కారం కాలేదని, సదా బైనామాలో తప్పులు ఉన్నాయని, భూ కబ్జా చేశారని, ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దు, మీరు ఆత్మహత్యలకు పాల్పడితే మీ పిల్లలను, మీ భార్యను, అన్నతమ్ముళ్లను, అక్కా చెల్లెలను అందరినీ బాధపెట్టినవారు అవుతారని, చనిపోయి సాధించేది ఏమీ లేదు, బతికి సాధిద్దామని, అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి వద్ద కొట్లాడి మన సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన రైతన్నలకు భరోసా ఇచ్చారు.
ఎందుకంటే రైతులు చచ్చిపోతున్నారండి, ఒక్కొక్కరు పేరున చచ్చిపోతున్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పడానికి కూడా ఇక మనం లెక్కలు వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో. అందుకే సాదాబాయిలో తొలగించండి. అయితే దీని మీద నేను ఇప్పుడు సీఎం అనే సినిమా తీస్తున్నానండి. నాకు జరిగిన దాన్ని బట్టి టోటల్గా ఇదివరకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం లోతుపాట్లని ఇప్పుడు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలన దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపకల్పన చేస్తున్నానండి సినిమాగా. ఆ సినిమా పేరే సీఎం. ఈ సినిమా అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నానండి. ఆయన నిజంగా చాలా, ఆయన ఒక మంత్రికి ఉన్నప్పుడు, ఎంపీకి ఉన్నప్పుడు, నేను ఒక ఎంపీని, ఒక మంత్రిని అసలు మర్చిపోతానండి. ఆ ఫీలింగ్సే ఉండదు. ఒక అధికారం ఉన్న నేను ఒక లీడర్ని, ఒక నాయకుడిని, ఒక ఎంపీని, మంత్రిని మర్చిపోతాడండి. ప్రతి పేదవాడు వెళ్తే ప్రతి ఒక్కరికి అన్న, అక్క, చెల్లి నీకేం కావాలని మరీ వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళకు న్యాయం చేస్తాడండి. అసలు అది కాదండి నిజంగా మనసున్న మారాదని చెప్పుకోవడానికి. ఆయన గురించి చెప్పాలంటే పేజీలు సరిపోవండి, అంత గొప్పవాడు. తెలంగాణలోనూ ఒక గిరిజన ముద్దు బిడ్డ అంటే బలరాం నాయక్ అన్నే. అందుకే ఈ బలరాం నాయక్ అన్న పిసిసి అధ్యక్షుడైతే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి పేదవాడు ఒక రాజకీయ నాయకుడు అవుతాడు. తెలంగాణలో ఉన్న పేదవాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అని ఆశిస్తూ బలరాం నాయక్ అన్న గారికే పిసిసి అధ్యక్ష ఇవ్వాలని నేను జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను. ఆయనకే రావాలని కోరుకుంటున్నాను. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. మీ న్యూస్.